కొన్ని నిర్ణయాలు పశ్చాత్తాపానికి గురిచేస్తాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. ఢిల్లీ విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 36 పరుగులు అవసరం. ఈ దశలో మహమ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి కావాల్సింది ఆఖరి 6 బంతుల్లో 13 పరుగులు మాత్రమే. ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ రాగా తొలి బంతిని విప్రాజ్ బౌండరీకి తరలించాడు. ఆ తరువాత బంతికే భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో కెప్టెన్ గిల్ కు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ తొలి బంతికే సింగిల్ తీసి భీకరమైన ఫామ్లో ఉన్న డేవిడ్ మిల్లర్ కు బ్యాటింగ్ అప్పగించాడు. అనుకున్నట్టే డేవిడ్ మిల్లర్ భారీ సిక్సర్స్ అందించాడు. ఇక విజయానికి కావాల్సింది కేవలం 2 పరుగులు మాత్రమే. అయితే 5వ బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ డేవిడ్ మిల్లర్ అందుకు అంగీకరించలేదు. ఫలితంగా ఆ బంతికి పరుగులేమీ రాలేదు. ఆఖరి బంతికి 2 పరుగులు అవసరం. ఒక రన్ చేస్తే మ్యాచ్ టై అవుతుంది. ఆ తర్వాత సూపర్ ఓవర్ కు ఛాన్స్. అయితే ప్రసిద్ధ కృష్ణ బంతిని డెలివరీ చేసిన వెంటనే కుల్దీప్ యాదవ్ పరుగు కోసం ప్రయత్నించడం, అటు బాల్ డేవిడ్ మిల్లర్ బ్యాట్ని తాకకుండా నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లడం, కుల్దీప్ ను జోస్ బట్లర్ రన్అట్ చేయడంతో ఢిల్లీ కథ ముగిసిపోయింది.